శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. చాలా అంటే ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూస్‌లో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఎక్స్‌ప్లనేషన్స్ పాస్ట్ జరిగిన ఇన్సిడెంట్ గురించి ఎక్స్‌ప్లనేషన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ వీరరాఘవరెడ్డి అనే పర్సన్ సామాన్యమైన పర్సన్ కాదు. అతను వెనక ఒక సైన్యాన్నే తయారు చేశాడు. కొన్ని లక్షల మంది ఉన్నారు. కొన్ని వేల మంది ఉన్నారు ఆయన ఫాలోవర్స్. అతను చెప్తే ఏదైనా చేసేస్తారు అన్నట్లుగా ప్రొజెక్ట్ చేశారు. ఇదంతా నిజమేనా? వేల మందికి రీచ్ అవ్వాలని చేసిన ప్రయత్నం నిజమేనమ్మా. ఆ ప్రయత్నం నిజమే. ఆ దిశగా మరి త్వరలో రీచ్ అవుతామేమో కూడా తెలియదు. అంటే మీరు ఏదన్నా చెప్తే చేసేవాళ్ళు అలానే ఉన్నారా నిజంగా అని అడుగుతున్నాను. కొంతమంది అయితే అట్లా ఏమిటి స్వామి వివేకానంద 100 మంది యోధులను కోరుకున్నారట. మనం లక్షల విగ్రహాలు పెట్టాం. 1,00,000 విగ్రహాలు పెట్టాం కానీ ఆ 100 మంది యోధులు ఒక్కటవలేదా? పరాక్రమ ధైర్యముల శాంత మానసం కలవారు అసలు కనీసం భారతదేశంలో 100 మంది లేరా? స్వామి వివేకానంద కోరుకున్న 100 మంది మన దేశంలో లేరు అంటే మన దేశానికి అవమానం కదా. ఆ ఇనప శరీరం, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం అంటే విదేహ మానస విహారాప్త, ఈ దేహం నేను కాదు అని అనుకునే వాళ్ళే కదా ఇనప శరీరం. అట్లాంటి లక్షణాలు కలిగిన వారు మన భారతదేశంలో లేరా? మానస వన చరవర సంచారము నిలిపి, మానస వన చరవర సంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగని, ఈ మనసు యొక్క సంచారాన్ని నిలిపి మూర్తిని చూడగలిగే తత్వం కలిగిన వారు భారతదేశంలో 100 మంది లేరా? విదేహ మానస విహారాప్త, ఈ దేహం నేను కాదు అనుకునేవారు భారతదేశంలో 100 మంది లేరా? అంటే స్వామి వివేకానంద లేని వారిని కోరుకున్నాడా, లేకపోతే భారతదేశంలో నిజంగా లేరా? లేదండి, స్వామి వివేకానంద అలా కోరుకున్నారని మాకు తెలియదు. ఆ లక్షణాలన్నీ మాకు ఉన్నాయి అని మీకు అనిపిస్తే, అలా ఉన్నవారు ఎవరన్నా జీవించి ఉంటే, ఇదిగో నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, మీరు కమ్యూనికేట్ చేయండి, మనం కలుద్దాం. ఊరికి అలాంటి లక్షణం కలిగిన వారు ఒక్కరయ్యి నిజానికి 10,000 గ్రామాల నుంచి 10,000 మంది ఒక్కటైనా ఈ 10,000 మందిలో 100 మందిని మనమే ఎంచుకుందాం. స్వామి వివేకానంద మిషన్ 100 మంది అలాంటి యోధులు నా వెంట ఉంటే భారతదేశం యొక్క స్థితిగతులను మార్చేస్తాను అన్నాడు కదా. ఆ మిషన్ మనం మొదలు పెడదాం ధర్మస్థాపన కోసం అని ఇచ్చిన పిలుపుకి చాలామంది ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ఒక పెద్ద స్థాయిలో పనిచేసే ఆఫీసర్, IPS IAS వ్యక్తుల దాకా ఈరోజు మంచి కాన్సెప్ట్ ఉందని కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఏంటి సార్ ఆ కాన్సెప్ట్? అంటే రామరాజ్య స్థాపన. రాఘవరెడ్డి గారు ఎవరు అంటే ఫస్ట్ వచ్చిన వర్డ్ అది, రామరాజ్య స్థాపన. దానికోసం వీళ్ళందరినీ ఇప్పుడు మీరు చెప్పినట్లు ఎవరైతే ఉన్నారో ఈ వీరుల్ని వీళ్ళందరినీ ఒక సమూహంగా ఏర్పాటు చేసుకోవటం దేనికోసం అసలు ఈ సమూహం? చాలా మంచి ప్రశ్న, అవసరమైన ప్రశ్న. రామరాజ్య స్థాపన అంటే ముందు రామరాజ్యం అంటే ఏమిటి తెలుసుకోవటం. సహజంగాను ఇప్పుడు ఏమంటారమ్మా, శ్రీరామనవమి వచ్చిందంటే గుడికి వెళ్ళటం, వడపప్పు పానకం తీసుకోవటం, కొత్త బట్టలు కట్టుకోవటం, దాన్నే శ్రీరామనవమి అనుకుంటాం. అసలు రాముడు ఏం చేశాడు? రాముడు జీవితాంతం ఏం చేశాడు? ఆయన కృష్ణుడు ఏం చేశాడు? శివుడు ఏం చేశాడు? దుర్గమ్మ ఏం చేసింది? వినాయకుడు ఏం చేశారు? అయ్యప్ప స్వామి ఏం చేశారు? వారి జీవితాంతం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, చెడ్డవారిని శిక్షించడం, మంచివారిని రక్షించడం, ఇదే వారి పని. ఇది తీసేస్తే ఏమీ లేదు ఇంక అక్కడ కదమ్మా. మరి ఇప్పుడు రామరాజ్యం అంటే ధర్మస్థాపన అనగానే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మస్థాపనగా భావిస్తాం. రామో విగ్రహవాన్ ధర్మ అంటే ధర్మం పోత పోస్తే రాముడు అట అని ఎందుకు చెప్తామంటే రాముడు జీవితం మొత్తం దుష్ట శిక్షణ చేస్తానన్నాడు ఆయన. మరి ఇప్పుడు దుష్ట శిక్షణ మనం చేస్తామంటే ఒప్పుకుంటుందా? కోర్టు పోలీస్ స్టేషన్స్ ఒప్పుకుంటాయా? ఒప్పుకోరు. ఛత్రపతి శివాజీ ఈరోజు శరీరం తీసుకొచ్చి నేను దుష్ట శిక్షణ చేస్తానంటే ఒప్పుకుంటాయా కోర్టులో పోలీస్ స్టేషన్స్? మళ్ళీ అలాగని ఈ కోర్టుల్లో ఈ పోలీస్ స్టేషన్ల ద్వారా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతుందా? అలా జరిగితే సహారా ఇండియా కేసు ఒకటి ఉందమ్మా. సుమారు 12-13 కోట్ల మంది బాధితులు ఉన్నారు. 3 లక్షల కోట్ల రూపాయలు స్థిర చరాస్తులు. ఒక్క సహారా ఇండియా కేసు ఒక్కటే చెప్తున్నాను నేను. 12-13 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టులో కేసు పెండింగే ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మొన్న ఈ మధ్య మాట్లాడుతూ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది, మరి మేమేం చేస్తామని అంటున్నారు. అదేంటి 12-13 సంవత్సరాల నుంచి ఆ కేసుని తేల్చడం చేతగానే ఆ న్యాయమూర్తుల్ని ఇన్కెపాసిటీ పేరుతో ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి తొలగించమని భారత రాజ్యాంగం చెప్తుంది. మరి పార్లమెంట్లో ఆ పని మీరు చేయకపోతే ఎవరు చేస్తారు?
Hmm. ఒక్క న్యాయమూర్తి తప్పుడు తీర్పిస్తే 219 ఐపీసీ ప్రకారం 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంది ఆ న్యాయమూర్తికి. భారతదేశంలో ఇప్పుడు దాకా ఏ న్యాయమూర్తి మీద ఈ 219 ఐపీసీ ఎక్కడా ప్రయోగించలేదు. అంటే ఈ 75 సంవత్సరాల నుంచి ఏ న్యాయమూర్తి ఎక్కడా కూడా తప్పుడు తీర్పులు ఇవ్వలేదా? ఇన్కెపాసిటీతో వ్యవహరించి హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించమని ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 చెప్తుంది. ఇప్పుడు దాకా ఒక్క న్యాయమూర్తి తొలగించబడలేదు. అంటే ఏ న్యాయమూర్తి ఇన్కెపాసిటీతో వ్యవహరించలేదా? ఒక చట్టం తెలియని వ్యక్తి తప్పు చేసినా అతను నేరం అని చెప్పేసి ఎట్లయితే మనం ఆయన మీద కేసులు పెట్టి షార్ట్ షీట్ లైఫ్ ఫ్రేమ్ చేస్తున్నారు, మరి ఈ తప్పు చేసే న్యాయమూర్తులను శిక్షించాల్సిన బాధ్యత ఎవరిది అమ్మా? న్యాయమూర్తులు తప్పుడు తీర్పులు ఇస్తే 197 సిఆర్పిసి పాత చట్టం కానీ కొత్త చట్టం 218 బిఎన్ఎస్ఎస్ కానీ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 కానీ ప్రయోగించి తొలగించి జైలుకి పంపించే బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయోగం చేసి ఆ న్యాయమూర్తులను తొలగించటం లేదు. కాబట్టి సామాన్యులకి కోర్టుల్లో న్యాయం దొరకట్లేదు. ఇప్పుడు ఈ రామరాజ్యం పేరుతో ఒక ప్రత్యేక సైనిక వ్యవస్థ, అంటే ప్రశ్నించే సైనిక వ్యవస్థనే, అది 1000 స్థాయి నుంచి 1,00,000 స్థాయికి వెళ్తే ఇంకా మంచిదేనా, ఒక వ్యవస్థ కింద ఏర్పాటయ్యి ఇదిగో ఇట్లాంటి తప్పుడు తీర్పులు వీళ్ళు ఇస్తున్నా కూడా వీళ్ళని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగా ఉన్న మీరు ఎందుకు తొలగించట్లేదు అని ప్రశ్నించడం కోసం ఏర్పడిన వ్యవస్థ ఈ రామరాజ్యం తల్లి.